నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారతదేశం ఏం ధర్మశాల కాదు. ఎవడు పడితే వాడు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వచ్చేసి మేము ఇక్కడే ఉంటాం, రేషన్ కార్డులు తీసుకుంటాం, ఆధార్ కార్డులు తీసుకుంటాం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల మొత్తం ఫలితాలన్నీ అందుకుంటాం. అండ్ సంక్షేమ పథకాలు ఆలస్యమైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, కొట్లాడుతాం, మారణ హోమం సృష్టిస్తాం అనే వాళ్ళ మాడు పగలగొట్టాడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి. ఆయన ఏం చేశారు? ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుని శాశ్వత పరిష్కారం కోసం అని చెప్పేసి, వాళ్ళ అక్రమ చొరబాటుదారులని నిరోధించడానికి ఒక శాశ్వత పరిష్కారం కోసం అని చెప్పి ఆ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా దేశ సరిహద్దుల్ని మరింత బలంగా కాపాడాలనే లక్ష్యం ఉందన్న కేంద్రం ప్రభుత్వం ఏం చెప్పిందంటే, పౌరుల హక్కులు ముఖ్యం. ఏది? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో తిండి తిప్పులు, ఉద్యోగం, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళ హక్కులు ముఖ్యం, నాట్ ఫర్ ద అవుట్ సైడర్స్. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏం ఊరందరినీ ప్రపంచం అంతా తీసుకొచ్చి మేపుతారా? ఇదేమన్నా ధర్మశాల అని అడిగింది. ఎవరో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన ఒక బ్రహ్మాండమైన మానవ హక్కుల ప్రతినిధికి. అయినా దేశ భద్రత అత్యంత ప్రాధాన్యం కలిగిందని కేంద్రం చెప్తూనే ఉంది. అక్రమంగా వచ్చిన వారిని ఎందుకు కాపాడాలి? అమిత్ షా ప్రశ్నించారు. అక్రమ చొరబాట్లు దేశ భద్రతకి పెద్ద ముప్పుగా మారుతున్నాయనేది ప్రభుత్వ అభిప్రాయమే కాకుండా, ఇటీవల చూసాం ఒక వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉన్న సరిహద్దుల దగ్గర ఉన్న ఒక విలేజ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా 20 లక్షల మంది మనకి అధికారిగా బంగ్లాదేశ్ వాళ్ళు పత్రం, కాగితం, వ్యవహారం ఏమీ లేని వాళ్ళందరూ పరుగున సంచి ఉంటే సంచి, గోచి ఉంటే గోచి పెట్టుకొని పారిపోయారు సరిహద్దుల దగ్గర. సో ఆ బిల్లు యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది. చట్టబద్ధంగా వచ్చే వారికి స్వాగతం ఇస్తాం, చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని కూడా కేంద్రం చెప్పింది. అంతేకాదు, ఏమీ ఆధారాలు లేవనుకోండి 10 ఏళ్ల జైలు శిక్ష, అలాగే ఒక 5 లక్షల జరిమానా. వాడే అడుక్కునేవాడు, వాడు 5 లక్షల రూపాయల జరిమానా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎక్కడ కడతాడు? అందుకని బతికుంటే బంగ్లాదేశ్లో ఏదైనా బలుసాగుతున్న చెప్పి పారిపోతున్నారు. హిందుత్వం అంటే ద్వేషం కాదు, ధర్మ పరిరక్షణ అని చెప్తూనే దేశాన్ని ముందుగా ఉంచడమే, అన్ని దేశాల కన్నా ముందుంచడమే హిందుత్వం సారాంశం అని చెప్పేసి కేంద్రం చెప్పుకుంటూ వచ్చింది. దేశ సరిహద్దులు కాపాడినప్పుడే దేశ సంస్కృతి సురక్షితంగా ఉంటుందనే మాట అమిత్ షా స్పష్టం చేశారు. 2014 తర్వాత నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నాం. ఈ బిల్లు కేవలం చట్టం కాదు, దేశాన్ని రక్షించుకునే ఒక సంకల్పం అని చాలా భావోద్వేగంతో ఆయన చెప్పినప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా ఒక్కసారిగా చూస్తూ ఉండిపోయారు. అండ్ ది కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అమిత్ షా హ్యాస్ క్యారీడ్ అవుట్, ఆ ఇంపాక్ట్ కనిపించాయి అక్కడ సభ మొత్తంలో కూడా.